మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. మలబద్ధక సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, అసలు మలబద్ధకం అంటే ఏంటి, ఈ కాన్స్టిపేషన్ ఇష్యూ ఈ జనరేషన్లో ఎందుకు ఇంత ఎక్కువ అయిపోతుంది, అంటే కాన్స్టిపేషన్ ఉంటే వీళ్ళలో ఏం కంప్లైంట్స్. కాన్స్టిపేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇర్రెగ్యులర్గా వెళ్ళడం, మోషన్కి ఇర్రెగ్యులర్గా వెళ్ళడాన్ని మలబద్ధకం అంటారు. పేరులోనే ఉంది, బద్దకిచ్చడం వల్ల వెళ్ళకపోవడం వల్ల కూడా మలబద్ధక సమస్య వస్తుంది. మార్నింగ్ ఈజీగా పోస్ట్ పోన్ చేసేస్తాం మనం. మార్నింగ్ మోషన్కి వెళ్ళాలంటే ఏదో పని ఉంటుంది, సో పిల్లలు స్కూల్కి వెళ్ళాలని ఈవినింగ్ వెళ్దామని పిల్లలు లేట్గా లేగుస్తారు కదా, సో ఆఫీసులకి వెళ్ళాలని చెప్పేస్తే సో ఈవినింగ్ వెళ్దాంలే, రేపు వెళ్దాంలే. పోస్ట్ పోన్మెంట్ వల్ల చాలా డిస్టర్బెన్సెస్ అండి. ఒక గట్ క్లీన్గా లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, లివర్ క్లియర్గా డీటాక్స్ అవ్వదు, బరువు పెరిగిపోవడం, కడుపులో నుంచి ఒక కైండ్ ఆఫ్ ఆ సౌండ్లు వస్తుంటాయి కొంతమంది. సో చాలా వరకు స్కిన్ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డార్క్గా అయిపోవడం, స్వెట్ స్మెల్ డిఫరెంట్గా రావడం, జుట్టు రాలడం, ముఖమంతా పింపుల్స్ రావడం, ఇన్ని సమస్యలు ఉంటాయి గట్ క్లీన్గా లేకపోతే. మలబద్ధకమే కదా పోతుందిలే అనుకుంటే ఓ రోజు పైల్స్ కింద కన్వర్ట్ అయింది అనుకోండి, విపరీతమైన పెయిన్. అది బ్లడ్ పడుతుంటే మోషన్కి వెళ్ళినప్పుడు విపరీతమైన పెయిన్ అండి. చాలా మంది కేసెస్ ఈ మధ్య చిన్న చిన్న పిల్లల్ని తీసుకొస్తున్నారు, మోషన్ సరిగా అవ్వట్లేదు మా పిల్లలకి, ఏదైనా చెప్పండి. సింపుల్, నేను బీట్రూట్ సలాడ్ తినమంటుంటాను. బీట్రూట్ ని ఉడకబెట్టేసి సైడ్ మంచిగా సలాడ్ తీసేసుకోండి, బెస్ట్ మీ కాన్స్టిపేషన్ అని చెప్తాను. బీట్రూట్ ఒక అద్భుతం అండి, గట్ ని హెల్దీగా ఉంచుతుంది, గుడ్ బ్యాక్టీరియాని ఫామ్ చేస్తుంది, పేగులో ఉన్న చెత్త చెదారాన్ని అంతా ఫ్లష్ చేసేస్తుంది. జామకాయలు అద్భుతంగా పనిచేస్తాయి, ఉసిరికాయ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సింపుల్, మనకు తెలిసిన ఆకుకూరలు కూడా ఈ జనరేషన్ ఆకుకూరలు ఎవరు తీసుకోవట్లేదు, వెజిటబుల్స్ తీసుకుంటున్నారు, కానీ దానికి మించిన జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు. జంక్ ఫుడ్ ఎక్కువ తింటే ఏమవుతుంది, ఫ్లష్ అవ్వదు, మోషన్ అవ్వదు. మీరు బాగా గమనించండి, ఈరోజు అన్ని వెజిటబుల్స్ బాగా తిని, ఆకుకూరలు బాగా తిని, మంచిగా బ్రౌన్ రైస్ తిని, సాత్వికంగా ఈరోజు మంచిగా వాటర్ బాగా తాగితే నెక్స్ట్ డే మోషన్ చూడండి, సాఫ్గా మోషన్ అవుతుంది. ఆ రోజు పొట్టలో నుంచి బాడీలో నుంచి ఏదో 2-3 కేజీలు బరువు వెళ్తే ఎంత ఫ్రీగా ఉంటుంది, అంత ఫ్రీగా ఉంటుంది. అదే మీరు ఆ రోజు మంచిగా కంప్లీట్ ఫుల్గా బిర్యానీలు తినేసి, కూల్ డ్రింక్స్ తాగేసి, జంక్ ఫుడ్స్ ఇంకా బిస్కెట్లు అవి ఇవి ఎక్కువ తినేసి నెక్స్ట్ డే రోజు మోషన్ చూడండి, డిస్కంఫర్ట్గా టైట్గా వెళ్తారు. ఆ రోజంతా అనీజీగా ఉంటుంది, కంప్లీట్ కోపంగా ఇరిటేటెడ్గా కూడా ఉంటారు. చాలా మంది యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ రకరకాల కంప్లైంట్లతో వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటుంటారు. అసలు సమస్య ఇక్కడ స్టార్ట్ అయ్యేది గట్ నుంచి కదా అనేది విషయం మర్చిపోతారు. గట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏది పోస్ట్ పోన్ చేసినా నిద్ర ఒకటి, మోషన్కి వెళ్ళడం అయితే అస్సలు పోస్ట్ పోన్ చేయొద్దు. ఈ మధ్యకాలంలో చాలా మంది ఇంకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూతో వస్తున్నారు. నేను ఇంతకుముందు మొబైల్ తీసుకెళ్లేవాడిని మేడం వాష్రూమ్కి, అప్పుడు బాగా మోషన్ అయ్యేది. ఈ మధ్య చాలా మంది డాక్టర్స్ చెప్తున్నారు కాబట్టి మొబైల్ తీసుకెళ్ళకపోతుంటే మోషనే వెళ్ళట్లేదు అంటున్నారు. సో చాలా ఫన్నీగా అనిపిస్తుంది వింటే. నేను సో అలవాటుని మార్చుకోవాలన్న ప్రయత్నంలో అవ్వట్లేదు అని చెప్పేసి, లేదు నేను అప్పటి నుంచి తీసుకెళ్ళడం స్టార్ట్ చేశాను మోషన్. ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ వస్తున్నారండి కొంతమంది. అసలు ఫుడ్కి అసలు గట్టికి కనెక్షన్ ఉంది, కానీ మొబైల్ తీసుకెళ్తే మోషన్ అవ్వాలని అసలు ఫన్నీగా ఉండనిపించట్లే. సో మెయిన్ థింగ్ ఇవన్నీ పక్కన పెట్టి మనం ఫస్ట్ మోషన్కి వెళ్తే వితిన్ 1 to 2 minutesలో మొత్తం ఫ్లష్ చేసి రావాలి. నీళ్లు బాగా తాగాలి. చెప్తున్నాను కదా, హెల్దీ ఫుడ్, అన్హెల్దీ ఫుడ్. ఓ రోజు మీకు మీరే ప్రాక్టీస్ చేయండి. మంచి హెల్దీ ఫుడ్ తిని మంచిగా వాటర్ తాగి ఆ రోజు మోషన్కి వెళ్ళండి, ఎంత సాఫ్ అవుతుంది. అన్హెల్దీగా జంక్ ఫుడ్ తిని ఓవర్ థింకింగ్, స్ట్రెస్, ఎక్కువ ఇరిటేటెడ్గా ఉండే వాళ్ళు ఇవన్నీ తిని నెక్స్ట్ డే మోషన్కి వెళ్ళండి, ఇంకా కోపం పెరుగుతుంది, ఇంకా స్ట్రెస్, డిప్రెషన్ పెరిగి మోషన్ అవ్వదు, పొట్టంతా హెవీగా అనిపిస్తుంది, బాడీలో కూడా ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ స్మెల్ వస్తుంటుంది, బాడీలో స్వెట్ స్మెల్. కాబట్టి మన చేతుల్లో మన గట్టిని హెల్దీగా ఉంచుకోవడం ఏంటి, మంచి ఫుడ్ తిని బ్యాలెన్సింగ్గా మెయింటైన్ చేస్తే అన్ని సమస్యలు పోతాయి. ఒకవేళ విపరీతమైన కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే బీట్రూట్ తీసుకోండి, సలాడ్ లాగా తురిమేసి మంచిగా. చాలా మంది బీట్రూట్ తినడానికి ఇష్టపడరు. నేను చాలా మంది చెప్తుంటాను, బీట్రూట్, కొద్దిగా ఓట్స్, కొద్దిగా పంకిన్ సీడ్స్, కొద్ది కొత్తిమీర, కొద్ది పుదీనా, మునగాకుంటే మునగాకు, కొద్దిగా చిన్న అల్లం ముక్క, ఒక గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసేయండి. అలా ప్రిపేర్ చేసిన బ్యాటర్తో దోశలు వేసుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో. లేదనుకోండి, బీట్రూట్ని ఉడకబెట్టి లైట్గా తురిమేసి కొద్దిగా సలాడ్ లాగా దాంట్లో కొద్దిగా పంకిన్ సీడ్స్ పౌడర్ వేసేసుకొని, కొద్దిగా ఫ్లాక్ సీడ్స్ పౌడర్ వేసుకొని, లైట్గా సాల్ట్ వేసుకొని ఒక సలాడ్ తీసుకోండి, ఇంకా బెస్ట్. బీట్రూట్ని తురిమేసి కర్డ్లో కలుపుకొని తినండి. ఇన్ని ఉన్నాయండి మనకి. జామకాయలు అద్భుతంగా పనిచేస్తాయి మోషన్ సాఫ్ అవ్వడానికి. నేచర్ ఇచ్చిన ఫుడ్ అద్భుతం అండి. గట్ని చెప్తున్నాం కదా, ఇవన్నీ పక్కన పెడితే అన్ని సమస్యలు ఒక ఎత్తు అయితే కాన్స్టిపేషన్ ఒక పెద్ద ఎత్తు, అసలు పెద్ద సమస్య అది. మోషన్ కనుక వెళ్ళకపోతే త్రూఅవుట్ ద డే మనం కంఫర్ట్గా ఉండం. ఆ సమస్య సఫర్ అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ సమస్య ఏంటి, ఎంత ప్రాబ్లమాటిక్ గా ఉందా అనేది. కాన్స్టిపేషన్ ని అస్సలు అశ్రద్ధ చేయొద్దు. ఒకవేళ ఉంటే మంచి ఫుడ్ తీసుకొని, వాటర్ బాగా తాగి, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసుకొని తగ్గించుకోండి. లేదు అంటే ఇట్ లీడ్స్ టు పైల్స్, ఫిస్టులాకి కాస్త కొలైన్ క్యాన్సర్స్ వరకు వెళ్తుంది స్టోరీ. యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ డైట్ అండ్ ఫుల్గా వాటర్ తాగాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి. అన్హెల్దీ ఫుడ్ అని మన ఎదురుగా తెలుస్తున్న ఏదో టెంప్ట్ అయి తినేసి ఇబ్బంది పడేది మనమే. కాబట్టి అన్హెల్దీ ఫుడ్స్ని అవాయిడ్ చేసి
హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటే ఏ సమస్య ఉండదు. ఖచ్చితంగా చేయండి. హెల్దీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.